ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం 22వ అధ్యాయం. దైవము ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది. శ్రీరాముని రూపము పురుషులను కూడా సమ్మోహనపరిచేదట. శ్రీకృష్ణుని చూసి సర్వజీవులు తమను తామే మరిచేవట. దత్తావతారమైన సాయి రూపం కూడా అలానే ఉండేదట. ఆయనను సుగుణమేరు నాయక్ తన్మయుడై కన్నార్పకుండా చూస్తుంటే సాయే పిచ్చివానిలా అలా చూస్తావేంటి అనేవారు. దేని మీద నిలవని మనసు సద్గురువు మీద నిలుస్తుంది. అదే ధ్యానం అంటే. వారు మన మనసును, చిత్తాన్ని అంటే ఇతర ఆలోచనలను హరిస్తారు. సాయికి తమ గురువు దగ్గర అలానే జరిగిందట. నేను ఆయన పాదాలు ఒత్తాను. అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి. ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడటానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు. నేను పరవశించి పిచ్చివానిలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను. ఆయన ఈరోజు భక్తులందరిపైన యోగ దృష్టి సారించారు. రోజంతా చెప్పలేని పారవశంతో గడిచిపోయింది అని కాపర్దే తన డైరీలో వ్రాసుకున్నాడు. బాబాలో వర్ణించనలవి కాని ఆకర్షణ ఉండేది. ఆయన చర్యలు, ముఖవర్చస్సు చూస్తేనే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోతుంటుంది అంటాడు నృపతి పాటిల్. శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుభవము హేమద్బంతు ఇలా వ్రాశాడు. నేను షిరిడీలో దిగేనప్పటికీ తాచాసాహెబ్ నోల్కర్ మసీదు నుండి వచ్చి, త్వరగా పద, భక్తులతో కలిసి బాబా వాడా మలుపు వద్దకొచ్చారు. ఆయన లెండికి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకుందాము అన్నాడు. నేను త్వరగా బాబా ఉన్న చోటుకెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పటి నా సంతోషానికి అవధులు లేవు. నానాసాహెబ్ చెప్పిన దానికంటే వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది. వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైనదనిపించింది. వారిని చూస్తూనే నా కన్నులు చెమ్మగిల్లాయి. ఆకలి దప్పులు అదృశ్యమయ్యాయి. నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి. సాయి పాదాలు తాగిన తర్వాత నాకు కలిగిన అనుభూతి నా జీవితం అంతటిలోకి మహాభాగ్యము. అప్పటినుంచి నాకు కొత్త జీవితం ఆరంభమైంది. నా మనసులోని సందేహాలన్నీ నశించాయి. అవధులు లేని ఆనందం కట్టలు తెంచుకుంది. సాయి సన్నిధి మన మనసుని స్థితిని మార్చివేస్తుంది. గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యము ఉదయిస్తుంది. కేవలము వారి దర్శనం వలన నేనెంతో పవిత్రుడనయ్యాను. సాయి రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు సాయి రూపంగా గోచరిస్తుంది. సద్గురువు అన్న మాట తలుపు రాగానే శ్రీ సాయియే మనసుకు స్మరిస్తారు. ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా తమ చేయి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు. నార్కే ఇలా వ్రాశాడు. మొదట ఏప్రిల్ 1913లో నేను షిరిడీ వెళ్ళాను. ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు. అవి నన్ను అణువణువునా గుచ్చి చూశాయి. అప్పుడు చావిడిలో కూర్చున్న బాబా ఆకారము నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది. ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు. సాయిబాబా 5.5 అడుగుల ఎత్తు ఉండేవారు. ఆయన సన్నము కాదు, లావు కాదు. శరీరఛాయ పచ్చని పసిమి. వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకటిలో మెరిసేవి. అది భక్తులెంతో విశేషంగా చెప్పుకునేవారు. ఆయన నవ్వు ఎంతో మధురంగా ఉండేది. ఉద్ధవరావు దేశపాండే ఇలా చెప్పాడు. బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటి ఉచ మీద బంగారు రంగు ఎండబడుతున్నట్లు ఉండేది. శ్రీ సాయి యొక్క దివ్యలీలలు, మనోహరమైన వారి రూపము, అత్యంత పరిశుద్ధమైన వారి జీవితము ప్రజలను ఎందరినో సుదూర ప్రాంతాల నుంచి కూడా షిరిడీకి తరలివచ్చేలా చేశాయి. ధనికులిచ్చిన కాన్కలతోనూ విలువైన వస్తువులతోనూ అక్కడొక సంస్థానమే రూపొందింది. కానీ బాబా మాత్రము తమ యొక్క ఫకీరు జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు. ఆయన తెల్లవారుజామునే నిద్రలేచి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తరువాత అక్కడే నిలిచి ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా ఏ దేహక్ వంటి అరబ్బీ పదాలు ఉచ్చరించేవారు. అప్పుడు తమ దగ్గరికి ఎవరినీ రానిచ్చేవారు కాదు. ఈలోపు సేవకుడు మాధవపస్లి మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవాడు. సాయి ఆ నీరు పుక్కిలించి కాళ్ళు, చేతులు, ముఖము ఎంతో నాజూకుగా కడుక్కునేవారు. తరువాత కొంతసేపు కన్నులు మోడ్చి మౌనంగా కూర్చునేవారు. అప్పుడు దునిలో కట్టెలు సవరిస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడ భక్తులను ఎలా కాపాడింది, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తాము ఎలా తీసుకువెళ్ళింది చెప్పేవారు. ఆ సమయంలోనే వేర్వేరు భక్తులకు కలిగిన
దివ్యానుభూతుల సంగతి బయటపడేది. ఒకనాటి రాత్రి బల్వంత్ అనే పిల్లవానికి ఒక కల వచ్చింది. కలలో జోగ్ అనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బల్వంత్ భిక్ష ఇచ్చాడు. అది కలే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మరురోజు అతడు మసీదుకు రాగానే, నిన్న మీ ఇంటికి వచ్చాను, భిక్ష ఇచ్చావు కానీ దక్షిణ ఇవ్వలేదు, 25 రూపాయలు ఇవ్వు అన్నారు బాబా. బల్వంత్ దక్షిణ తెచ్చి సమర్పించాడు. మరొక రోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. ఆ పొగ పీల్చగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది.